నేను ఇవాళ స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందున్నాను. జనరల్గా మనం చూస్తుంటాము, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తొందరగా ఇష్టపడరు. ఏవైనా ఆటలు ఆడడం అవ్వనివ్వండి, బయటికి వెళ్ళడము, లేదంటే టీవీలు చూడడము, ఇలాంటి వాటిలలో ఉన్న సంతోషము పిల్లల్లో చదవడంలో రాకపోవడమే దీనికి కారణం. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు డోపమిన్ అనే ప్లెజర్ హార్మోన్ అనేది ఈ పనులు చేస్తున్నప్పుడు, అంటే చదవడం వల్ల వాళ్ళకు రిలీజ్ అవ్వడం లేదు. అందుకే దానికి వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యి చదవడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయట్లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళకు చదివేటప్పుడు సంతోషం కలిగేలా మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ కూడా కొన్ని చెప్తూ ఉంటారు, అంటే ఆహ్లాదకరంగా చెప్తూ ఉంటారు. కానీ యాజ్ ఏ పేరెంట్స్ మనం కూడా కొన్ని విషయాలను కనుక అవగాహన చేసుకొని వాళ్లకు చెప్పడం వల్ల వాళ్ళు ఇంట్రెస్టింగ్గా సబ్జెక్ట్ని వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ప్రైమరీ ఆర్ ప్రీ ప్రైమరీ, వాళ్ళకు మన వంతు సహాయంగా ప్రత్యేకించి టైం కేటాయించినప్పటికీ కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకోండి, మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడే అవ్వనివ్వండి, బయట షాప్స్కి వెళ్ళినప్పుడే అవ్వనివ్వండి, మీరు ఏవైనా వస్తువులు కొన్నప్పుడు వాళ్ళని ఒకసారి క్యాలిక్యులేట్ చేయమనండి. బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనివ్వండి, కూల్ డ్రింకు ఏదైనా కొన్నప్పుడు దానిపైన రేట్స్ని చూసేసి వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి చెప్పమండి, వీటికి ఎంత అవుతుంది, డబ్బులు ఇచ్చేసి నేను ఇన్ని ఇస్తున్నాను, ఇంకా ఎన్ని రావాలి, ఇలా వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ లాగా, అంటే వాళ్ళకి తెలియకుండానే మ్యాథమెటిక్స్ స్కిల్స్ మీరు నేర్పిస్తున్నారనమాట అక్కడ. సో అలా కొన్ని చేయండి. సైన్స్కి వచ్చినప్పుడు మీరు చూడండి, మామూలుగా విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి ఏంటి అనేది లెసన్ ఉంటుంది, బట్ ఆ ఆన్సర్ని చదవడానికి వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. మీరేం చేయాలి అంటే, జనరల్గా మన వంటింట్లో మెంతులు ఉంటాయి, వాళ్ళకి చెప్పాలి, మీరు పెద్దగా టైం కేటాయించనక్కర్లేదు. కొన్ని గుప్పెడు మెంతుల్ని తీసుకొని ఎక్కడో చోట చిన్న మట్టి ఉన్న ప్లేస్లో వేయండి, లేదంటే చిన్న తొట్టిలో వేయండి. ఒక 1 వీక్ లోపల అవి మొలకెత్తడం ప్రారంభిస్తాయి. వాళ్ళకి వాటిని చూపించి, ఎండ నీళ్లు తగలడం వల్ల, నీళ్లు పోయడం వల్ల అవి ఎలా మొలకెత్తాయి, ఎన్ని డేస్లో మొలకెత్తాయి అనే విషయాన్ని వాళ్ళకి చూపించండి. వాళ్ళకు ఒక సంతోషంలాగా ఉంటుంది, ప్లెజర్ అనేది వస్తుంది దానివల్ల. వాళ్ళు ఆ ఆన్సర్కి సంబంధించి, ఆ లెసన్కి సంబంధించినప్పుడు ఇవన్నీ వాళ్లకు విజువలైజేషన్ గుర్తొస్తాయి. సో ఆన్సర్ రాసేటప్పుడు, లేదంటే టీచర్ లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీరు చేస్తూ ఉండాలి. ఈవెన్ మీరు సోషల్కి వచ్చినప్పుడు, జనరల్గా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, లేదంటే వరంగల్ ఏదైనా ప్లేస్లో ఉన్నవాళ్ళు, మనం చూడడానికి వెళ్తూ ఉంటాం, చార్మినార్లో కానివ్వండి, గోల్కొండ అవనివ్వండి, లేదంటే రామప్ప టెంపుల్, ఇలా వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా చిన్నపిల్లలకి వీటి గురించి కొన్ని విషయాలు అనేది మన బుక్స్లో కనబడుతూ ఉంటాయి. మీరు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కనుక బుక్లో ఎలా అయితే ఉందో వాటిని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, టీచర్ లెసన్ చెప్పినప్పుడు మీరు చెప్పిన విషయాలు వాళ్ళు చూసినవన్నీ కూడా మెదడులో విజువలైజేషన్ అయ్యేసి ఆన్సర్ బాగా రాయడానికి, గుర్తుపెట్టుకోవడానికి, లెసన్ శ్రద్ధగా వినడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇలా కొన్ని విషయాలు మీరు వాళ్ళకు చెప్పగలిగినట్టయితే, ఈవెన్ మీరు చూస్తూ ఉండొచ్చు, తెలుగు సబ్జెక్ట్లో కానివ్వండి, హిందీ అంటే లాంగ్వేజెస్లో కూడా చూడండి, మీరు కొన్ని కవుల గురించి కానివ్వండి, లేదంటే కొన్ని మహాభారత రామాయణాల వాటి గురించి కానివ్వండి, మనం జనరల్గా చూస్తూ ఉంటాం, టీవీలో ఏవైనా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించిన చిన్న చిన్న స్టోరీల్ని కార్టూన్ షోలో కానీ అలా చెప్తూ ఉండడం, చూపిస్తూ ఉండడం వల్ల వాళ్లకు ఇది మెమొరీలో బాగా గుర్తుండిపోతుంది. వాళ్ళకు మనం చదువు చెప్తున్నాము అని చెప్పకుండానే ఈ విషయాలన్నీ చెప్పగలిగినట్టయితే వాళ్లకు వినేటప్పుడు, రాసేటప్పుడు దానిపైన కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది. సో చదువును చదువులాగా కాకుండా ఒక ఫన్ టైప్లో మీరు కనుక చేసినట్టయితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వినేసి దాన్ని గుర్తుపెట్టుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను కొన్ని చిట్కాలని, కొన్ని టిప్స్ని మీకు ఇప్పుడు కొన్ని రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను. అలాగే మన నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని వాటి గురించి తెలుసుకుందాము. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ పిల్లల కాన్సన్ట్రేషన్కి సంబంధించి, లేదంటే మెమరీకి సంబంధించి, అకాడమికల్గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు సెరెన్ మైండ్స్ని సంప్రదించండి. మేము తప్పకుండా మీ సమస్య నుండి బయటపడడానికి అన్ని సహాయ సహకారాలు మీకు అందిస్తాం. థ్యాంక్ యూ అండి.